నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్న వారందరికీ తెలుస్తుంది. ఆయన 2014, 2019లలో వరుసగా మంగళగిరి నుంచి గెలిచారు. 2019లో అయితే మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మీద గెలిచి సత్తా చాటారు. లోకేష్ మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తాను అని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అది 5 ఏళ్లు వేచి చూసినా అమలు కాలేదు. దాంతో మొదట్లో ఉన్నంత ఉత్సాహం కాస్త రాను రాను తగ్గిపోయింది. దాంతో ఆళ్ళ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఆ మధ్యలో కనిపించారు. ఇక ఆళ్లకు కాకుండా టీడీపీ నుంచి వచ్చి గంజి చిరంజీవికి పెద్దపీట వేయడం ఆయనను బాధించింది. దాంతో ఆయన పార్టీ మీద వైరాగ్యంతో ఒక దశలో కనిపించకుండా పోయారు. ఆ మీదట ఆయన వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కానీ అతి కొద్ది రోజుల్లోనే వెనక్కి వచ్చి మళ్ళీ వైసీపీలో చేరారు. అయితే ఆ సమయంలో గంజి చిరంజీవికి కాకుండా మురుగుడు రావణ్యకు టికెట్ ఇచ్చారని టాక్ నడిచింది. ఆమె వెనుక ప్రచారం చేసి 2024 ఎన్నికల్లో తనదైన పనితీరు కనబరిచారు. కానీ కూటమి ప్రపంచంతో పాటు నారా లోకేష్ 5 ఏళ్ల పాటు మంగళగిరిని అంటి పెట్టుకుని ఉండడం వల్ల ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆళ్ళ సైలెంట్ అయిపోయారు. వైసీపీలో తనను దూరం పెట్టడం, టికెట్ ఇవ్వకుండా వేరే వారికి పార్టీ టికెట్ ఇవ్వడం ఆయనను కోపం తెప్పించాయి అని చెప్పుకుంటున్నారు కూడా. వైసీపీ ఓటమి పాలు అయి 10 నెలలు కనిపిస్తున్నా ఆళ్ళ ఊసే లేకుండా పోయింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఆ మధ్యన ఆయనను సత్తెనపల్లి వెళ్ళమని పార్టీ కోరిందని వార్తలు వచ్చాయి. అయితే దానికి ఆయన మౌనమే జవాబు అయ్యింది అని విశ్లేషకులు అంటున్నారు. తాను మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తానని ఆయన భావిస్తున్నారట. తనకు మంగళగిరి ఇన్ఛార్జ్ ఇస్తే గేర్ మార్చి స్పీడ్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మంగళగిరిలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్లకు బలమైన వర్గం ఉంది. దాంతోపాటు ఆయన మళ్ళీ ఇన్ఛార్జిగా వస్తేనే మంగళగిరిలో పార్టీ జోరు అందుకుంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ మళ్ళీ ప్రయోగాలు చేసి ఆళ్లను సత్తెనపల్లి పంపించాలని చూస్తే మాత్రం అక్కడ ఇక్కడ రెండూ చెడతాయి అంటున్నారు. పార్టీని అత్యంత నిబద్ధతతో పనిచేసి ఆళ్లలాంటి వారి సేవలు వినియోగించుకోవాలని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు చూస్తే లోకేష్ని ఓడించిన మంత్రి పదవి దక్కలేదని, పార్టీలో ఆఖరకు ఉన్న చోట కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకపోతే ఎలా అన్నది కూడా ఆళ్ల వర్గీయుల ఆవేదనట. ఆళ్ల రామకృష్ణారెడ్డి రియాక్టివ్ కావాలంటే డిసిషన్ అధినాయకత్వం చేతిలోనే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతుందో. మంగళగిరిలో నారా లోకేష్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు వస్తారో.